కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి కదిరి మున్సిపాలిటీ కౌన్సిల్ అప్పట్లో కూడా సరిగా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితుల్లో, వనరులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో, అభివృద్ధికి దూరంగా మున్సిపాలిటీ వెనక్కు నడుస్తున్నటువంటి పరిస్థితుల నుంచి కాపాడాలనే ఆలోచనతోనే మా కౌన్సిలర్స్, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మెజార్టీ కౌన్సిల్ సభ్యులు కావచ్చు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంది. సంక్షేమం కూడా సకాలంలో అందజేస్తూ ఉంది. 1వ తారీఖు ఉదయాన్నే అనే ఆలోచనతోనే సహకరించల్లా, వీ షుడ్ గో విత్ ద ఫ్లో. ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మంచి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మనం కూడా పరిపాలనలో భాగస్వాములు కావాలా. ప్రజారంజకమైనటువంటి పరిపాలన కావచ్చు, అభివృద్ధి కాముకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మెజార్టీ సభ్యులు కూడా ఈ రోజున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కదిరి మున్సిపాలిటీలో అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజున కలెక్టర్ గారిని కలిసేసి వారు 26 మంది కౌన్సిల్ సభ్యులు సంతక సేకరణ చేసి అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. తొందరలోనే అవిశ్వాస తీర్మానం సమావేశం కూడా ఏర్పాటు కాబోతుంది. తమాషా అయినటువంటి వ్యవహారం అంటే మార్చి 31 కూడా అయిపోయింది, ఏప్రిల్ 2వ తారీఖు. బడ్జెట్ సమావేశం పెట్టడానికి కూడా చైర్పర్సన్ అనుమతి లేనటువంటి పరిస్థితి. అంటే ప్రజల గురించి కానీ, పరిపాలన గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటేనే కనీసమైనటువంటి ఖర్చుల కోసమైనా కూడా ఏదైనా అప్రాప్రియేషన్ బిల్లు మామూలుగా పెట్టుకుంటారు. అది కూడా సమావేశం ఏర్పరచుకోలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చైర్పర్సన్ ఉండడము దౌర్భాగ్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తామని. అందుకని అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతారు.